దయ్యాలని చూసినా. ఎప్పుడు నిజమేనా? అసలు ఉంటాయా? కరెక్ట్ గా ఉంటాయి. ఉంటాయా? తాత కూడా చెప్తా. మనతోటి కూడా మాట్లాడతాయి. అవునా? ఏడ చూసి ఈ జంగల నుంచి బుర్ర కొట్టుకొని వస్తాను. అప్పుడు ఆనికాయ బుర్రలు అన్నట్టు. ఇది అదే కదా తాత వేసుకొచ్చేది. ఆనికాయ బుర్ర అయితే దానికి తెల్ల తెల్ల మబ్బు చేసి మెరుతాను. మెరుత అంటే ఇది సంకకేసుకున్న బుర్రలో వచ్చి వచ్చింది. అది నీకు కూడా చెప్తే అర్జున్ అర్జున్ అనాలే. ఎందుకంటే అర్జున్ అర్జున్ అంటాను. అర్జున్ అంటే అను అను అంటాను దాంట్లో. అరే ఇక్కడ మనిషి లేడా ఏం లేదని వచ్చేది ఒక్క నా ఏందో అను అంటాను అందులో అని నేను చూస్తాడు. చూస్తే ఎక్కలేదు అర్జున అని మళ్ళీ అన్నా. అను అనాలి. అరే ఇది కాని పని ఇంట్లో వచ్చింది అని జల్దిన చుట్టాకు తెంపి ఆ బుట్ట తీసి బుర్ర పెట్టిన. ఇట్టనే పెట్టి దూరంగా ఇసిరేసినట్టు. దూరంగా ఇసిరేసే వారికి ఆ టపెల్లాన్ని పిడిగేసింది దాన్ని. బాటిల్ వేసిన సొత్తాయి. సొత్తాయి. అప్పుడు ఆ అర్సం మబ్బు చేసి మెరుపు పుట్టిందంటే అప్పుడు సానుండేనంటాయి. ఇక అందులో వచ్చింది. ఎన్ని సంవత్సరాల కింద అట్లా? దగ్గర దగ్గర 60-70 సంవత్సరాలు అవుతాను. నేను ఇప్పుడు 70 సంవత్సరాలు. చిన్నగా ఉన్నప్పుడే నువ్వు చూసినావు? అప్పుడు ఎందుకంటే మా తాతలతోటి పోయేది. ఇంకేడ చూసినావు తాత? ఇక్కడ ఊళ్ళో నేను పాలేరు ఉన్నా. పాలేరు ఉంటే చీకటి అయింది. అన్ని చెట్లే ఇట్టనే. ఆ పొదల్లో పడి కాలి బాట పంట రావాలి. అయితే 2-3 ఉన్నాం ఇట్టనే సోపతి. అయితే మా రామసాని అన్న కావచ్చు అని రావణ అని నేను పిలుస్తాను అని అంటాను. అన్నాలి రావణ కావచ్చు అని నేను సప్పుడు చేయబోతాను. పేనాలు వచ్చింది దా అని రెక్కబట్టి అంటే నేను కాళ్ళ మొఖాన్ని చూస్తలేను. అయితే కాళ్ళు గిట్టి వెనకుంటాయి దానికి మన తీరుండే. అయితే పట్టుకున్నలే గిట్టు కాదే బాట అయితే సమ్మి గాడ కొద్దిగా పని ఉన్నదిరా అంటాను. పోతా ఆలోచన చేస్తాను. తెల్లటి బట్టలు కట్టుకుంటారు. ఆ కట్ట మీద పోయింది. కట్టు ఉంటే చెరువు కట్టు ఉంటే చెరువు కట్ట మీద పోయి ఉండు ఈడ అన్నది అనే వారికి అప్పుడు ఆలోచన వచ్చింది నాకు. అబ్బా ఇది కామన్ భూతం. ఈడ ఉంటే అది ఏదో ఒకటి తెత్తది తినిపిస్తుంది. చేస్తుందని ఏం చేసినా అది అటు దిగంగానే ఇక ఇల్లు దగ్గరనే గట్ట ఇక ఆ నుంచి కాళ్ళు ఉరికిన. పియ్యి తెత్తది. పియ్యి అంటే ఆ పియ్యిన అన్నం చేస్తుంది తెల్లగా పెడుతుంది. పెడితే దాని అందులో కొద్దిగా అన్నది మన గ్యాప్ అందులో పడిపోద్ది అన్నట్టు. ఇక అది ఎటు దింపితే అటే తిరగాలి. ఇక దాని మీద పడుతుంది. పడిపోయి ఇక అది ఎంత దూరం పోయినా కానీ తింపుకొస్తుంది. ఇక అప్పుడు దబ్బన తెల్లారి పొద్దు పడితే అది ఇడిచి పెడితేనే మనం ఆడ రామిగా పిచ్చోళ్ళమే ఆడ కూర్చుండే. అయ్యో నిన్ను తీసుకుపోయింది అట్లా? తీసుకపోతే ఇక మళ్ళీ ఇక భయం కాదంటే మాది వెనకడానికి ఇదే మొండికున్నాం. వీళ్ళు అంటారు కానీ దయాలంటే నమ్ముతలేరు. ఇట్లా మొండికున్నాం ఇట్లనే ఎప్పటికి తిరుగుడు మొండికునే. గుడ్డీలు కనిపించినా ఏది కనిపించినా కానీ ధైర్యంగా ఉండి ఆదులు అంచుతాం. ఆ ప్రకారంగా ఇక మీరంటే భయ్య బాబు అంటే వస్తుంది, మీద పడుతుంది, కొడుతుంది. దేనికి భయపడేది లేదు. నాకు తాత చెప్తాడు గిట్లా చూసినాం గిట్లా ఇంకేదైనా చూసినా తాత మళ్ళా ఇక చూసినాం. పెద్ద పుల్లిని కూడా అదిలాంచిన దయ్యాలన్నీ 2-3 దిక్కులా చూసిన. ఒక్కనికి మాకులు చిన్నోడు అని ఉండే. ఆడు ఆ గడిజలన పుడితే ఆడు ఎక్కడ మంచి చేసుకొని పంటే అక్కడనే పోయి పండి. ఏమయ్య బావ నా దగ్గరికి అత్తలు చేత్తలు అని దెయ్యం తోటి ఆడు సంసారం చేసాడు. నిజంగానే సంసారం చేసి బావా అని పిలిచిపోయి పక్కల అంటే సంసారం చేసిండు. మనిషి మొత్తం దాని గాపంలో పడిపోయి పచ్చబడ్డాడు. మనిషి బట్టలు వస్తాడు పచ్చగా. అరే వీడు ఏంది పచ్చగా అవుతుంది అని అప్పుడు వెనకటోళ్ళు చేసి అదే గిట్ట కామన్ భూతం రైతుకి అలవాటు అయిందని అప్పుడు ఆయనకి ఈ ఆడోళ్ళ బట్టలు ఉంటాయి. ఆ బట్టలు ఇచ్చి పంపించారు. కొద్దిగా ఆడోళ్ళు ఉంటే
దగ్గరికి రాదు. ఆయన ఊరికే మంచకు ఆడోళ్ళ పేగులు కట్టుకొని మంచ కావాలి వాడి. ఇప్పుడు ఈ మర్రి చెట్టు కాడ అట్లనే అయింది. గురియాల రాజు అయితే నేను చూసిన ఖచ్చితంగా పోయి మన చెట్టు ఎక్కింది ప్రకారంగా జరుగుతాయి.